హలో ఫ్రెండ్స్, వార్ టూ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఆ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. 14th ఆగస్ట్ రోజు రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీకి అసలు ఎట్లా ఉంది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇలాంటి ఎలా అవుతుంది అండ్ ఎలాంటి పరిణామాలు, కాన్సిక్వెన్సెస్, ఈ రిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్ ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మూవీ పరంగా మనము ట్రైలర్ ఇవన్నీ చూస్తే గుడ్. మొత్తం అంత ట్రైలర్ బాగుంది, వాళ్ళ ప్రమోషన్స్ ప్రతి దగ్గర వాళ్ళు బాగా చేస్తున్నారు, అంతా ఓకే. కానీ నిన్న ప్రమోషన్స్ చేసేటప్పుడు మన ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఎన్టీఆర్ గారు కొంచెం టంగ్ స్లిప్ అయ్యారనమాట అనే చెప్పొచ్చు. అలాగే చెప్పాలంటే అంటే ఏంటంటే లైక్ ఆయన కొంచెం ఓవర్ మాట్లాడినట్టు అయితే అనబడింది ఫ్యాన్స్కి కానీ కొంతమంది జనాలకు కానీ. అండ్ పర్సనల్గా నాకు కూడా అలాగే అనిపించింది. లైక్ ఎలాగా, నాకు 1 సెకండ్ పట్టదు, మైక్ ఇచ్చేసి వెళ్ళాలి అంటే ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ కోసమే కదా చేసేది. ఇప్పుడు అలా మాట్లాడితే జనాలు ఏమంటారు? మాకు 1 సెకండ్ పట్టదు టికెట్ ఇచ్చేసిపోవడానికి, టికెట్ కొనుక్కోకుండా వెళ్ళడానికి, పైరసీ చూడడానికి అంటారు. 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుంది, మనకు సినిమా వచ్చిన ఫస్ట్ షో పడిన అంతసేపు కూడా ఉండట్లేదు సినిమా, వెంటనే వచ్చేస్తుంది పైరసీ. మీకు మీకు ఎలాగా, సినిమా వచ్చిన రోజే పైరసీ వచ్చేస్తుంది, ఆ రోజే వచ్చేస్తుంది పైరసీ మీకు. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా టంగ్ స్లిప్ అవ్వడం ఇలాంటివి చేయకూడదు. అదొకటి జరిగింది, అది చాలా నెగిటివ్ పాయింట్ అనమాట సినిమాకి. అంటే అంత హైప్ పెంచడానికి సంథింగ్ ఏదో చేద్దామని చెప్పి చేశారో మరి ఎందుకో తెలియదు, కానీ టంగ్ అయితే స్లిప్ అయిపోయారు అనమాట. అండ్ అది చాలా మందికి నచ్చట్లేదు, అది నిజం చెప్పాలంటే. అది మీరు ఎంతైనా డిఫెండ్ చేయండి. నేను ఎన్టీఆర్ గారిని చాలా ఇష్టపడతాను ఎప్పటి నుంచి. బిగ్ బాస్ సీజన్ 1 అప్పుడు యాంకరింగ్ దగ్గర నుంచి చాలా ఇష్టం అనమాట నాకు ఎన్టీఆర్ గారు. కానీ అదేమైంది తర్వాత ఇప్పుడు ఇలాగా అంటే నేనేమి ఇష్టం లేదని నేను చెప్పట్లేదు, జస్ట్ ఆ తంగ స్లిప్ అయ్యారని చెప్తున్నాను అంతే. ఇంకా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ వెళ్ళండి మూవీకి అయితే. అంటే ఇది స్పై థ్రిల్లర్ కాబట్టి త్వరగా అర్థం అవ్వకపోవచ్చు. ఫస్ట్ డే వెళ్ళారంటే అందరూ అరుపులు కేకల వల్ల ఏం అర్థం కాదు. మీరు కొంచెం నిదానంగా వెళ్ళండి. యశ్రాజ్ ఫిలిమ్స్కి మంచి పేరుంది, స్పై స్పై థ్రిల్లర్స్ మీద మంచి పేరుందనమాట యశ్రాజ్ ఫిలిమ్స్కి. సో అట్లా మీరు ఏంటంటే వెళ్ళండి మంచిగా. అది ఏంటంటే చూడండి, మూవీ చూసిన తర్వాత మీరు కొంచెం దాన్ని బ్రెయిన్ పెట్టి చూడాలన్నమాట. మీరు బ్రెయిన్ పెట్టకుండా చూసారంటే అర్థం కాదు. ఎందుకంటే అవి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. స్పై థ్రిల్లర్స్ మూవీస్ ఎట్లా అంటే మనం 2.5 hours 3 hours ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ప్రతి సీను, అది చాలా కష్టం అనమాట. సో కొంచెం జాగ్రత్తగా పీస్ఫుల్గా వెళ్ళి సినిమా చూడండి, అప్పుడు బాగుంటుంది. అండ్ దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రివ్యూస్, ప్లీజ్ వెయిట్ అండ్ దెన్ బుక్ యువర్ టికెట్స్, ఓకే. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.